హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నక్క మరియు కోతి స్నేహం అనే కథ గురించి చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో నక్క మరియు కోతి ఉండేవి. వీరు చాలా మంచి స్నేహితులు. ప్రతిరోజు వీరిద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ అడవంతా తిరుగుతూ చాలా ఆనందంగా ఉండేవి. అయితే ఒకరోజు కోతిరాజు నక్కమ్మతో ఇలా అన్నది. ఏంటంటే, మన ఇద్దరం మంచి మంచి ప్రయాణాలు చేస్తూ కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ మన స్నేహాన్ని మరింత బలపరుచుకోవాలని చెప్పింది. అప్పుడు దానికి నక్క కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రయాణానికి మధ్యలో వాళ్ళకి ఒక నది ఎదురైంది. ఆ నది దాటడం చాలా కష్టమైంది. కానీ కోతిరాజు చెట్టుపైకెక్కి నదిని దాటగలడు. కానీ నక్కకు మాత్రం అది సాధ్యపడదు. అప్పుడు కోతిరాజు నక్కతో ఇలా అన్నాడు. నా తోకను పట్టుకో, నేను నిన్ను నది దాటిస్తాను అని చెప్పాడు. నక్క ధైర్యంతో కోతిరాజు తోకను పట్టుకుంది. నది దాటేసింది. అలా కొంత దూరం ఇద్దరు కలిసి ప్రయాణించిన తర్వాత వారికి ఒక పెద్ద పండ్ల తోట కనిపించింది. అక్కడ రకరకాల పండ్లున్నాయన్నమాట. అయితే కోతిరాజు చెట్టుపైకెక్కి పండ్లను తెంపి కిందనున్న నక్కమ్మకు ఇవ్వసాగాడు. అప్పుడు నక్కమ్మతో ఇలా అన్నాడు. ఇవి మన ఇద్దరికి, మనం వీటిని కలిసి తినాలి అని కోతిరాజు ఆనందంగా చెప్పాడు. నక్కకు కూడా స్నేహం అంటే పంచుకోవడం, సహాయం చేయడమే కదా అని చాలా ఆనందం కలిగింది. ఇలా నక్క మరియు కోతి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ స్నేహాన్ని మరింత బలపరుచుకున్నారు. అడవి మొత్తం కూడా వీరి స్నేహానికి చిహ్నాలుగా మారాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే పిల్లలు, నిజమైన స్నేహం అనేది ఎప్పుడూ కూడా మనకి సహాయం, నమ్మకం మరియు పంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఈ కథ ఇంతటితో అయిపోయింది. పిల్లలు, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.